నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 24వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు కృతికా కార్తె. రేపు వైశాఖ మాస బహుళపక్ష ద్వాదశి తిథి రాత్రి 7:20 వరకు, తదుపరి త్రయోదశి తిథి. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 1:48 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. ఆయుష్మాన్ యోగం మధ్యాహ్నం 3:01 వరకు, తదుపరి సౌభాగ్య యోగం. కౌలవ కరణం ఉదయం 8:57 వరకు, తైతుల కరణం రాత్రి 7:20 వరకు, తదుపరి గరజ కరణం రాత్రి 5:37 వరకు ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి కృతికా నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మీన రాశిలో మధ్యాహ్నం 1:48 వరకు, తదుపరి మేషరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం లేదు. అమృతకాలం పగలు 11:37 నుండి మధ్యాహ్నం 1:05 వరకు, మరలా రాత్రి 4:47 నుండి ఎల్లుండి ఉదయం 6:12 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 3:44 చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:53 అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:42 నుండి 7:26 వరకు. రాహుకాలం ఉదయం 8:58 నుండి 10:35 వరకు. గుళిక కాలం ఉదయం 5:42 నుండి 7:20 వరకు. యమగండం మధ్యాహ్నం 1:51 నుండి 3:29 వరకు. ఇవాళ అపర ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి రేపు పారణ సమయం సూర్యోదయం నుండి ఉదయం 8:18 వరకు ఉంటుంది. మాస శూన్య తిథి ఇవాళ రాత్రి 10:29 నుండి రేపు సాయంత్రం 7:20 వరకు ఉంటుంది. వైశాఖ మాసంలో ఉభయ పక్షాలలో వచ్చే ద్వాదశి తిథిని మాస శూన్య తిథి అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. రేపు శనివారం త్రయోదశి తిథి కలిసి ఉండటం వలన రేపు శని త్రయోదశి. పురాణ కథల ప్రకారం శనికి శివుడు అధిదేవత అని, మన వ్యక్తిగత జీవితాలలో శనిగ్రహ ప్రభావంతో వచ్చే చిక్కు సమస్యలను శివుడు తొలగిస్తాడు అని నమ్మకం. వ్యక్తిగత జాతకాలలో ఏలనాటి శని, అష్టమ శని సంచారం జరుగుతున్న వారు రేపు శనికి తైలాభిషేకం, ప్రదోష సమయంలో శివునికి రుద్రాభిషేకం చేయటం వలన శని గోచార సంచార దోషాలు నివృత్తి అవుతాయని నమ్మకం. కేతు పంచ సప్త శలాక వేధ రేపు ఉదయం 8:24 నుండి మధ్యాహ్నం 1:48 మధ్య కాలంలో ఏర్పడుతుంది. కేతు గ్రహం ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు రేవతి నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.